Hi guys, welcome to our YouTube channel 5 Girls 1 Mic. Thanks for your support to our videos. ఇలానే మా ఛానల్ని ఆదరిస్తూ ఉండండి. ఈ రోజైతే మేము హోమ్ మేడ్ పిజ్జా ఎలా చేయాలని చూపించాలనుకుంటున్నామండి. సో చూసేయండి. ఫస్ట్ అయితే ఒక కప్తో గోధుమ పిండి తీసుకొని అందులో టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకొని ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత కొంచెంగా వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత కొంచెం బటర్ పీస్ తీసుకొని దాన్ని కూడా ఆ ముద్దలోని బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసేయాలి. సో దీన్ని అయితే మనం 10 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి. సో ఇలా పెట్టిన తర్వాత ఒక ప్లేట్ అయితే తీసుకొని దాంట్లో మొత్తం గీ అంతా అప్లై చేసేయాలండి. సో దాని మీద అయితే మనం ఇప్పుడు ఫస్ట్ కలిపి పెట్టుకుని చపాతీ ముద్దని తీసుకొని చేత్తో అలా ఒత్తుకోవాలండి, లేకపోతే చపాతీ కర్రతో అయినా ఒత్తుకోవచ్చు. సో ఇలా చేసిన తర్వాత ఫోర్క్ అయితే హోల్స్ పెట్టుకోవాలండి. నెక్స్ట్ అయితే టమాటో సాస్ ఇంకా చిల్లీ సాస్ మొత్తం అప్లై చేయాలండి, ఆ హోల్స్లో కూడా వెళ్ళినట్టుగా. నెక్స్ట్ దాని మీద చీజ్ అంతా అప్లై చేయాలి. ఇంకా మనకి నచ్చిన వెజిటబుల్స్ని అయితే గార్నిష్ చేసుకోవచ్చు. టమాటో ఇంకా క్యాప్సికమ్, ఆనియన్, స్వీట్ కార్న్ అన్నీ పెట్టుకోవాలండి. సో ఈ వెజిటబుల్స్ అన్నీ గార్నిష్ చేసిన తర్వాత చీజ్ అయితే అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన చీజ్ మీద చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలండి. దాని తర్వాత దీన్ని అయితే మనము స్టవ్ మీద పెట్టుకోవాలి. దానికోసం ఒక కళాయి పెట్టుకున్నాము, దానిలో ఇది పెట్టేసి మూత పెట్టి ఒక 15 మినిట్స్ ఉంచామండి. సో పిజ్జా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం కట్ చేసేసి సర్వ్ చేసుకుంటే రెడీ అండి. హోమ్ మేడ్ పిజ్జా అయితే రెడీ అయిపోయింది. సో హెల్తీగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. బాయ్ బాయ్.